బంగ్లాదేశ్లో ఇస్కాన్ దేవస్థాన స్వామీజీల అరెస్టుకు వ్యతిరేకంగా ఈ నెల 3న అన్ని ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైందవ భక్తులతో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు పాలమూరు హిందూ సంఘాల ఐక్యవేదిక తెలిపింది. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఇస్కాన్ దేవస్థానం పూజారులను అరెస్టు చేసి వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇస్కాన్ సంస్థ భారతదేశంలో మరియు మన తెలంగాణలో ప్రతి పాఠశాలలో ₹5 భోజనం అందిస్తోందని, అలాగే బంగ్లాదేశ్లో కూడా 5కే భోజనం ప్రతి పాఠశాలలో అందిస్తోందని, అటువంటి సేవలు చేస్తున్న స్వామీజీలను అరెస్టు చేయడం సరైంది కాదని అన్నారు. అంతేకాకుండా వారి అకౌంట్లను కూడా సీజ్ చేసి వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇదే తంతు కొనసాగితే రేపు మన తెలంగాణలో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందని, కనుక ఇటువంటి ఘటనను వెంటనే రూపుమాపేందుకు హిందూ సంఘాలని ఏకమై 3వ తేదీన జరగబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, జై శ్రీరామ్. ఈరోజు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై అనేక దాడులు జరుగుతున్నాయి. మరి ఆ దాడులు మన మాటల్లో చెప్పుకోని విధముగా దాడులు జరుగుతున్నాయి. మరి హిందూ స్త్రీలపైన, మరి హిందువులపైన, హిందూ వ్యాపారాలపైన బంగ్లాదేశ్లో ఈరోజు మన హిందువులంతా కూడా భయభ్రాంతులకు గురై ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో బ్రతుకుతున్నారు అక్కడ. మరి ఇదివరకే పాలమూరు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగించడం జరిగింది. మరి ఈరోజు మన స్వాములు చిన్మయ్ కృష్ణ ప్రభు గారు మరి బంగ్లాదేశ్లో అరెస్టు కావడం జరిగింది, అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది వారిని. మరి ఈ విధంగా ఒకరిని స్వాములను కానీ మరి ఏ హిందువుకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి వెళ్ళినా కూడా వారందరినీ కూడా అరెస్టు చేసి మరి హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి దీనిపై మన దేశంలో హిందువులు దీన్ని ఖండించకపోతే ప్రపంచంలో హిందువులు బ్రతకడం చాలా కష్టమవుతుంది. ప్రపంచంలోనే కాదు, అది భారతదేశంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి హిందువులందరూ మేల్కోవాలి, హిందువులు మేల్కొని దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. మరి ఖండించడానికి ఈ నెల 3/12/2024 రోజు ఒక నిరసన ర్యాలీని పాలమూరు పట్టణంలో చేపట్టడం జరుగుతున్నది. ఈ నిరసన ర్యాలీ ఉదయం 10 గంటలకు టీటీడీ కళ్యాణ మండపంలో స్టార్ట్ అయ్యి న్యూటౌన్ చౌరస్తా మరియు అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా గడియారం చౌరస్తాకు చేరుకొని అక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో మరి కులాలకు అతీతంగా ప్రతి కుల సంఘము మరియు స్వాములకు సంబంధించిన ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున పాలమూరు నిరసన ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి హిందూ ఐక్యవేదిక తరఫున నేను వారందరినీ కూడా పేరు పేరున కోరుచున్నా. నా పేరు శ్రీమానందర్, హిందూ ఐక్యవేదిక కన్వీనర్. జై శ్రీరామ్. నా పేరు మద్ది యాదిరెడ్డి. ఈరోజు రేపు జరగబోయే 3వ తారీఖున కార్యక్రమానికి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇస్కాన్ స్వామీజీలను అరెస్టు చేసి ఇస్కాన్ భక్తులను వాళ్ళని అరెస్టు చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇస్కాన్ సంస్థ ఏదైతుందో మన భారతదేశంలో కూడా, మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్క స్కూలుకు ₹5 భోజనాన్ని పంపిస్తుంది స్కూలుకు. అక్కడ కూడా ఇస్కాన్ బంగ్లాదేశ్లో కూడా ఈ దేశము ఆ దేశం అని కాకుండా బంగ్లాదేశ్లో కూడా ప్రతి స్కూల్కు వాళ్ళు ఇస్కాన్ తరపుకి వెళ్ళి ₹5 ఫ్రీగా సమాజానికి అందిస్తున్నటువంటి ఇస్కాన్ దేవస్థానం వాళ్ళు ఇటువంటి దేవస్థానం వాళ్ళ స్వామీజీని అరెస్టు చేసి ఇస్కాన్ భక్తులను అరెస్టు చేసి ఇస్కాన్ వాళ్ళ మన దేవాలయాలపై దాడి చేసి, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇస్కాన్కు సంబంధించిన బ్యాంకులో ఉన్న డిపాజిట్లు కానీ బ్యాంకును కూడా వాళ్ళ అకౌంట్ను కూడా సీజ్ చేసే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది. ఈరోజు ఇస్కాన్కు కావచ్చు, రేపు మన హిందూ దేవాలయాలు కూడా కావచ్చు, అదే కూడా మన భారతదేశానికి పాకి మన తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చే అటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతున్న కార్యక్రమం దుర్మార్గ కార్యక్రమం జరుగుతుందో
మనం హిందువులమందరూ ఏకమై అన్ని ధార్మిక సంఘాలు, కుల సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, దేవాలయ కమిటీలు, ప్రతి ఒక్క పాలమూరులో ఉన్నటువంటి హైందవ భక్తులందరూ కూడా 3వ తారీఖున పెద్దగా ర్యాలీ నిరసన తెలిపి అక్కడ మన కన్వీనర్ గారు చెప్పినట్టు టీటీడీ కళ్యాణం నుంచి క్లాక్ టవర్ వరకు నిరసన తెలిపి అక్కడ నిరసన జరిపి ఆ యొక్క నిరసన పత్రాన్ని కమిటీ వాళ్ళు మన కలెక్టర్ గారికి మెమరాండం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో హైందవ భక్తులు పెద్ద ర్యాలీతో పాల్గొనాలని చెప్పేసి కోరుకున్నాం. రేపు బంగ్లాదేశ్ కావచ్చు, రేపు మన హిందువుల కూడా ఇక్కడ మన దేశానికి కూడా అటువంటిది రావచ్చు. దీన్ని ప్రభుత్వాన్ని చర్య తీసుకొని ప్రజలను, హిందూ ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నేను స్థానిక టీచర్స్ కాలనీ రామాలయం కమిటీ అధ్యక్షుడిని, అదే క్రమంలో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారో బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ప్రభుల పైన అకారణంగా నిర్బంధాలకు తీసుకొని భయభ్రాంతులకు గురి చేసి యావత్ హిందూ సమాజాన్ని, అక్కడ మైనార్టీగా ఉన్న మనం కాబట్టి పూర్తిగా బీభత్సమైన కార్యక్రమాలు చేపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ కేవలం బంగ్లాదేశ్ కాదు, ఇది ఒక కుట్రపూరితమైన చర్యగా భావించాల్సి వస్తుంది. ఇస్కాన్ అంటే ప్రపంచ దేశంలోని అన్ని మతస్థులను సనాతన ధర్మం వైపుకు ఆకర్షించిన వ్యక్తులు. ఏ దేశమైనా సరే ఈరోజు కృష్ణతత్వం అనేది మొత్తం పాకిపోయింది. భారతదేశంలో కంటే ఎక్కువ కూడా ఇతర దేశాల్లో ఇస్కాన్ వ్యాపించి మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందంజ వేసిన సంస్థ. కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను అనుకుంటా ఇటువంటి స్వాములపైన, మరి ముఖ్యంగా ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ స్వామి ఏదైతే ఉన్నారో చిన్మయార్ స్వామి, అతను కరోనా టైంలో కులమత భేదాలు లేకుండా అందరికీ ఆహారం సప్లై చేసిండు, సేవ చేసిండు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు 5 రూపాయలకి అన్నం పెట్టింది యావత్ ప్రపంచంలో ఏ సంస్థ లేదు ఇంతవరకు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి అంతేందంటే బెదిరిస్తే ఆగిపోతారు, అణిచివేయాలి. ఎక్కడెక్కడైతే మాకు ప్రభుత్వం ఉందో, ఎక్కడెక్కడైతే మాకు ఉగ్రవాద సంస్థలతో మాకు సంబంధాలు ఉన్నావో మేము దౌర్జన్యం చేయగలుగుతామని చెప్పడం అనేది ఒక మూర్ఖత్వమైన పని. మనము కాలయాపం చేసినా, మనం ఉదాసీనతగా ఉన్నా కూడా అదొక అలవాటుగా మారుతుంది. కాబట్టి తప్పనిసరి ఇంతకుముందు కన్వీనర్ గారు చెప్పినట్లు కానీ, పెద్దలు యాదిరెడ్డి గారు చెప్పినట్లు కానీ, దీన్ని ఆదిలోనే మనం తుంచాలి. బలమైన సంఘీభావం ప్రకటించి తప్పనిసరి రేపు 3వ తారీఖు నాడు ఎక్కువ సంఖ్యలో మనం బయటికి వచ్చి నిరసన చెప్పాలి, వారికి సంఘీభావం చెప్పాలి. ప్రభుత్వం ఇక్కడ మరి ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడైతే ప్రత్యేకమైన కొన్ని పార్టీలు ఉన్నావో అక్కడ ఖచ్చితంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, ఆస్తులకు రక్షణ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనము పెద్దలు చెప్పినట్లు తెలంగాణలో చాలా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా తప్పనిసరి ఈ మైనార్టీ అంటే ముస్లిం మైనార్టీలు మనం పేరు తీసుకోక తప్పదు. వాళ్ళ యొక్క సంఖ్యాబలం ఎక్కువ ఉన్న చోట చాలా ఇబ్బందులు చేస్తున్నారు, చాలా చోట్ల గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి అందరం ఏకకంఠంతో మనము సంఘీభావం చెప్పాలి. ఆ బంగ్లాదేశ్ లోపల ఏవైతే స్వాములను, ఇస్కాన్ స్వాములను అరెస్ట్ చేసిందో బేషరతుగా వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ ఆస్తులకు, వాళ్ళ ప్రచారానికి భంగం కలగకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేంత వరకు మనం ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి అందరూ కూడా ఈ వేదిక ద్వారా సబ్బండ కులాలను, భక్తులందరినీ, హైందవులందరినీ కూడా 3వ తారీఖు కార్యక్రమానికి విచ్చేసి ఈ నిరసనను, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.